హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో పిట్ట కథని తెలుసుకుందామా? ఒక సుందరమైన అడవిలో ఒక కాకి ఉండేది. కాకి చాలా సంతోషంగా పాడేది, కానీ ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు తడబడుతూ పాడేది, ఒకసారి పొడవుగా, మరోసారి చప్పగా. ఒకరోజు అక్కడికి కోకిల వచ్చింది. అది సరిగ్గా తాళం లయతో పాడింది. ఎలా అంటే కూ కూ అంటూ అడవిలోని జంతువులంతా ఆగి వినసాగాయి. కాకి ఆశ్చర్యపోయి అడిగింది, నీ పాట ఎందుకంత బాగుంది అని. కోకిల నవ్వుతూ అంది, నేను పాట పాడేటప్పుడు ఛందస్సుని అనుసరిస్తాను. ప్రతి మాటకు ఒక లయ, ప్రతి అక్షరానికి ఒక తాళం ఉంటుంది. అది పాటకి అందం ఇస్తుంది. అప్పటి నుండి కాకి కూడా లయతో పాడటం నేర్చుకుంది. ఇప్పుడు అడవిలో ఎప్పుడైనా పక్షులు పాడితే అది ఛందస్సు సౌందర్యంతో గానమవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామో మీ అందరికీ అర్థమైంది కదా. ఛందస్సు అంటే పద్యాల్లో కానీ పాటల్లో కానీ తాళం, లయ, అక్షరాల సరైన సమతౌల్యం. ఇప్పుడు మనం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నాపత్రంలో విభాగం 3లోని 12వ ప్రశ్న గురించి చర్చించుకుందాం. విభాగం 3లో 12వ ప్రశ్న ఛందస్సు. ఈ ఛందస్సుకి సంబంధించి మన పాఠ్యపుస్తకంలో ఉపజాతి పద్యాలు ఉన్నాయి. అంటే కందము, సీసము, ఆటవెలది, తేటగీతి ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకి మాత్రం జాతి పద్యాలైనటువంటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ 4ంటికి సంబంధించినవి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ఎగ్జామ్స్ కోసం ఈ 4 తెలుసుకుంటే సరిపోతుంది ప్రస్తుతానికి. అందులో మొట్టమొదటిది ఉత్పలమాల. ఉత్పలమాలకి సంబంధించి ఒక 5-6 లక్షణాలు ఉన్నాయి. కానీ ముఖ్యంగా మీరు ఎగ్జామ్ కోసమని ఈ 2 లక్షణాలు తెలుసుకుంటే సరిపోతుంది. అందులో మొదటిది ఉత్పలమాల యొక్క గణాలు భర, నభ, భరవ. భర, నభ, భరవ. భర, నభ, భరవ అనేటటువంటి గణాలు ఉత్పలమాలకు వస్తాయి. అలాగే ప్రతి పద్యపాదంలోని 20 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యపాదంలో కూడా 20 అక్షరాలు ఉంటాయి. అదేవిధంగా మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే అది యమాత రాజబానస అనేటటువంటి ఒక పద్మముగ్గుని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ యా, మా, తా, రా, జ, బా, న, స ఇవి ఉన్నాయి కదమ్మా. ఇక్కడ యా అనేది లఘువు కాబట్టి, అంటే హ్రస్వాక్షరం కాబట్టి ఇక్కడ యాకి మనం లఘువు పెట్టుకుంటాం. అలాగే మాకి దీర్ఘం ఉంది కదా, గురువు. తాకి దీర్ఘం ఉంది కదా, గురువు. రాకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువే. జా లఘువు, బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నా లఘువు, సా లఘువు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మీకు రావాలి. యమాత రాజ బానస అనేటటువంటిది గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఛందస్సుని చేయగలుగుతారు. మొదటిది గణాలు గుర్తుపెట్టుకోవాలి, అలాగే అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా యమాత రాజబానస అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పద్యపాదాన్ని మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారు అంటే ఒక పద్యపాదాన్ని ఇస్తారు. ఇచ్చి గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఆ పద్యపాదం పేరు రాయాలి. పద్యపాదం పేరు అంటే ఉత్పలమాల అని రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి పద్యపాదాన్ని మీరు గురులఘువులు గుర్తించి ఘన విభజన చేయాలి. ఇప్పుడు గురులఘువులు గుర్తించాలి కదా. దీనికి ముందుగా మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ 3 అక్షరాల కింద డివైడ్ చేసుకోండి. ఈ విధంగా 3 అక్షరాల కింద డివైడ్ చేసుకుంటారు. డివైడ్ చేసుకున్న తర్వాత చాలామంది ఎంత తెలివైన విద్యార్థులైనా సరే ఎక్కడో ఒక చోట తప్పు చేస్తూ ఉంటారనమాట. అంటే అది గురువా లఘువా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా మనకి ఇచ్చినటువంటి తక్కువ టైంలో మనం ఎగ్జామ్ చక్కగా రాయటానికి చిన్న టిప్స్ అన్నమాట. ఏంటి అంటే ఫస్ట్ ఈ విధంగా మీరు 3ంటిగా డివైడ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఉత్పలమాల పద్యపాద అక్షరాలని లెక్క పెట్టుకోవాలి. 3, 6, 9, 12, 15, 18, 20 మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి?
20 అక్షరాలు ఉన్నాయి. 20 అక్షరాలు ఉన్నాయి అంటే అది ఉత్పలమాల అని మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ మత్తేభానికి కూడా 20 అక్షరాలే ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే మనం గణాలని గుర్తుపెట్టుకోవాలి. ఉత్పలమాలకి ఏమొస్తున్నాయని చెప్పాం మనం, బర నభ భరవ. కాబట్టి ఇది ఇక్కడే రాసేయండి. భ రా నా భ భ రా వా ఈ విధంగా రాసేస్తారు. రాసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఇది ఖచ్చితంగా మీకు రావాలని. భా అన్నాం కదమ్మా, భా అనేటటువంటి అక్షరం దగ్గర ఏముంది, గురువు ఉంది కదా. ఇక్కడి నుండి స్టార్ట్ చేసి 3 గణాలు మీరు లెక్కించుకోవాలి. గురువు లఘువు లఘువు. ఓకే, గురువు లఘువు లఘువు, అంతే, చాలా సింపుల్. అలాగే ఇక్కడ రెండో అక్షరంలో రా అని ఉంది కదా, రా అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి. రాలో ఏముంది, గురువు ఉంది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ 3 అక్షరాలను మీరు చూసుకోవాలి. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, నా. నా కదా, ఇక్కడ నా చూడండి. నాలో ఏముంది, లఘువు కదా. ఇక్కడి నుంచి 3 గణాలు చూసుకోవాలి. లఘువు లఘువు లఘువు. ఓకే, లఘువు లఘువు లఘువు. అలాగే బా మనం ఇంతకు ముందే రాసుకున్నాం కదమ్మా. ఇక్కడ బాకి ఏమొచ్చినాయి, గురువు లఘువు లఘువు. కాబట్టి అదే గురువు లఘువు లఘువు ఇక్కడ రాసేస్తారు. మళ్ళీ బానే వచ్చింది కదా, ఈ బాక్ కూడా సేమ్ అంతే, గురువు లఘువు లఘువు. ఇక రా. రా చూడండి ఇక్కడెక్కడుందో, రాలో గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు. ఇక వా. వా అనేటప్పటికీ మనం ఏ రాయాలి అంటే లఘువు గురువు రాయాలి. లఘువు గురువు రాయాలి వాకి. కానీ ఇక్కడ గా అనేది కూడా లఘువే. ఇక్కడ ఈ విధంగా రాసేస్తాం కదా మనం. ఇక్కడ వా అనేది ఉంది కదమ్మా, వాకి మనం లఘువు అంటే వా అనేది లఘువు అక్షరం కదా. కాబట్టి దీనికి ఏం చేయాలి అంటే ఫస్ట్ లఘువు తర్వాత గురువు వస్తుంది. ఈ విధంగా వాకేమో లఘువు గురువు వస్తుంది, లఘువు గురువు రాసేసాం. ఓకే, ఈ విధంగా భరణభ భరవ అనేటటువంటి గణాలు మనం గుర్తించేసాం. గురు లఘువులు గుర్తించాము, గాన విభజన చేసేసాము. అలాగే దీని పేరు కూడా మీరు ఉత్పలమాల అని రాయాలి. అయితే ఏ విధంగా ఎందుకు చెప్పాను నేను, మనం ముందుగా అయితే ఎం అంటే గురువు, తా అంటే లఘువు, యు అంటే లఘువు, ఈ విధంగా కదా గుర్తించుకోవాలి. కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాకి వా అనేటటువంటి అక్షరంలో గా నా అని ఉంది కదా. ఇక్కడ గా అనేది లఘువు, అలాగే నా అనేది కూడా లఘువు అవ్వాలి. కానీ ఇక్కడ గురువు ఎందుకు అయ్యింది అంటే దీని యొక్క కింద పద్యపాదంలో అంటే 2వ పద్యపాదంలో త్యా అనేటటువంటి అక్షరం ఇచ్చాడనమాట. ఇక్కడ త్యా అనేటటువంటిది ఏ అక్షరం, సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది, గురువు అవుతుంది. కాబట్టి ఇది గురువు వా అనేది. అందుకే మనం ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పినటువంటి ఈ ట్రిక్ని ఫాలో అయితే మీరు చక్కగా రాయగలుగుతారు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటా. ఇక రెండవది చంపకమాల. చంపకమాల గణాలు చూస్తే నజ భజ జజరా, నజ భజ జజరా, నజ భజ జజరా. ఇవి చంపకమాల యొక్క గణాలు. అలాగే ఈ చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. చంపకమాలని గుర్తించటం చాలా సులభం, ఎందుకంటే దీనికి మాత్రమే 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పద్యపాదానికి 21 అక్షరాలు ఉంటాయి. అందుకే మనం ఈజీగా చంపకమాలని గుర్తుపట్టవచ్చు. మీరు పద్యపాదం ఇవ్వగానే మొదట ఏం చేస్తారు, ఈ అక్షరాలన్నీ ఎన్నున్నాయో లెక్క పెట్టండి. 21 అక్షరాలు ఉంటే అది చంపకమాల అని మీరు రాయాలి. తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ 3 గణాల చొప్పున డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 3 అక్షరాలని డివైడ్ చేయండి. ఓకే, ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత మనం ఇంతకుముందు ఒక ట్రిక్ చెప్పుకున్నాం కదా, నజ భజ జజరా కదా, దీని గణాలు అవే రాసేయండి. నా జ బా జ జ జ రా. ఓకే, ఇప్పుడు మనం గురు లఘువులు గుర్తించాలి. ఈ గురు లఘువులు ఎలా గుర్తించాలని చెప్పుకున్నాము, యమాత రాజబానస అనేటటువంటి ఒక చక్రాన్ని వేసుకోవాలని చెప్పుకున్నాం కదా.
యమాత రాజబానస. సో ఇప్పుడు నా అనేటటువంటిది నా అనేటటువంటి అక్షరానికి చూడండి ఇక్కడ స్టార్ట్ అయింది కదా, లఘువు లఘువు లఘువు, కాబట్టి 3 లఘువులు ఉంటే అది నగనం. నెక్స్ట్ అదే విధంగా జా చూడండి, జా లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు. అలాగే బా గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు. అలాగే జా లఘువు గురువు లఘువు. అలాగే ఇక్కడ జాకి మనం ఏదైతే చేసామో అదే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది అనమాట. లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు రాసేస్తారు. అలాగే రా అనేటటువంటి అక్షరం చూస్తే గురువు లఘువు గురువు. ఈ విధంగా మన చంపకమాల తాలూకా గణాలని గుర్తించవచ్చు. చాలా సింపుల్గా గుర్తించవచ్చమ్మా. అంటే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ గణం ఎలా గుర్తించాలి, ఇది లఘువా గురువా అనేటటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి, నజ భజ జజరా అనేటటువంటిది కంటతా పెట్టుకోండి. అలాగే చంపకమాలకి 21 అక్షరాలు ఉంటాయి. ముందుగా మనకి ఇచ్చినటువంటి పద్యపాదాన్ని లెక్క పెట్టుకోండి. 21 అక్షరాలు ఉంటే గనక అది చంపకమాల అని చెప్పి ముందు దాని పేరు రాయండి. తర్వాత ఏం చేయాలి, 3 అక్షరాల కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత యమాత రాజబానస అనేటటువంటి ఈ పద్మచక్రాన్ని వేసుకుంటారు. వేసుకున్నాక దీన్ని బట్టి మీరు ఈ విధంగా గురులఘువులు గుర్తించి వాటి పేర్లు రాసేయాలి. ముందుగా పేర్లు రాస్తే ఇవి గుర్తించడం ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ శార్దూలం. శార్దూలము అంటే అర్థం పులి. అయితే ఇక్కడ శార్దూలానికి అక్షరాలు గణాలు చూస్తే మస జస తతగా, మస జస తతగా. అలాగే అక్షరాలు 19 అక్షరాలు. మనం చంపకమాలలో ఎలా అయితే 21 అక్షరాలు ఈజీగా గుర్తుపెట్టుకున్నామో అలాగే శార్దూలానికి కూడా 19 అక్షరాలే కదా. మనకి ఇచ్చినటువంటి పద్యపాదంలో నేను ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకున్నానమ్మా, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇందులో ఉన్నటువంటి పద్యపాదంలో ఉన్నటువంటి అక్షరాలని లెక్క పెట్టండి. 19 అక్షరాలు వస్తే గనక ముందుగా శార్దూలమని ఆ పద్యపాదం పేరు రాస్తారు. ఓకే, శార్దూలం అని రాసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, ముందుగా 3 అక్షరాలని డివైడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పొల్లుతో కూడినటువంటి అక్షరం ఉంది కదా, ఇది కూడా ఒక అక్షరం కిందే లెక్క. ఓకే, సో నెక్స్ట్ అలాగే 0తో కూడిన అక్షరం కూడా ఒక అక్షరం కిందే లెక్క కట్టాలి. ఓకే, ఈ విధంగా 3 అక్షరాలని మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు శార్దూలం తాలూకా గణాలు ఏమని చెప్పుకున్నాం, మస జస తతగా, అదే రాసేసుకోండి. మస జస తతగా. మీరు ఖచ్చితంగా కంటతా పెట్టుకోవాల్సినటువంటిది ఈ పద్మచక్రం యమాత రాజబానస, యమాత రాజబానస. మీరు ఛందస్సులో రావాలి అంటే ఖచ్చితంగా యమాత రాజబానస అనేటటువంటి పద్మచక్రాన్ని మీరు కంటతా పెట్టుకోవాలి. అదేవిధంగా వీటి యొక్క గణాలు, అదేవిధంగా అక్షరాలు, ఈ 3 కూడా మీకు వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ 2 మార్కులు మీ సొంతం. ఓకే, ఇప్పుడు మస జస తతగా అనేటటువంటిది రాసేసుకున్నాం కదా. ఇప్పుడు మాలో చూడండి ఇక్కడ ఏముందో, మా అనేటప్పటికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇలా కిందకి రావాలన్నమాట. మా గురువు గురువు గురువు, 3 గురువులు వస్తే అది మగనం. తర్వాత అదేవిధంగా సా సా అని రాసుకున్నాం కదా, ఇక్కడ చూడండి లఘువు లఘువు గురువు, లఘువు లఘువు గురువు. అదేవిధంగా జా అని రాసుకున్నాం కదా, జా అంటే లఘువు గురువు లఘువు. అలాగే సా అని రాసుకున్నాం కదా, ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ సా రాసేసాం కదా, లఘువు లఘువు గురువు. ఇప్పుడు తా చూడండి, తా గురువు గురువు లఘువు, గురువు గురువు లఘువు.
ఇక్కడ ఉన్నటువంటి తాయి ఇక్కడ కూడా ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చూడకుండా ఈ విధంగా రాసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు గా అన్నాడు కదా, గా అంటే గురువు అనమాట. ఈ విధంగా మస జస తతగా అనేటటువంటి గణాలని సులభంగా రాసేసుకోవచ్చు. మీరు రాయాల్సిందల్లా శార్దూలం అనేటటువంటి పేరు రాయాలి. ఖచ్చితంగా అక్షర దోషాలు లేకుండా ముందు ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ 4గింటిని కూడా మీరు అక్షర దోషాలు లేకుండా రాయటం నేర్చుకోండి. ముందుగా అది రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా 3 గణాల కింద మీరు డివైడ్ చేసుకొని అక్కడ మీరు దాని యొక్క గణాల పేర్లు మసజసతగా అయితే మసజసతగా, భరణభ భరవ అయితే భరణభ భరవ ఆ విధంగా మీరు అక్కడ రాసేసి తర్వాత మీరు ఏం చేయాలి, ఈ గణాలని గురు లఘువుల్ని గుర్తించాలన్నమాట. దీంతో ఈ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మత్తేబం. ఈ మత్తేబం చూస్తే ఇక్కడ మత్తేబం తాలూకా గణాలు సభరణమయవా. మత్తేబం తాలూకా గణాలు సభరణమయవా. దీనికి కూడా ఉత్పలమాలలాగే 20 అక్షరాలు ఉంటాయి. ఓకే, ఉత్పలమాలకి అలాగే మత్తేబానికి 20 అక్షరాలు ఉంటాయి. చంపకమాల, శార్దూలం అయితే మనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మత్తేబం ఉత్పలమాల ఇచ్చేటప్పుడు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఉత్పలమాలకి 20 అక్షరాలే, మత్తేబానికి కూడా 20 అక్షరాలే. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మొదటి అక్షరం గుర్తుపెట్టుకోవాలి. మొదటి అక్షరం ఉత్పలమాలకి బా వస్తుంది కదా, మత్తేబానికి సా వస్తుందమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, 3 అక్షరాల కింద డివైడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ విధంగా డివైడ్ చేసుకున్నారు కదా. డివైడ్ చేసుకున్నాక ఇందులో కూడా 20 అక్షరాలే కదా ఉన్నాయి. 3, 6, 9, 12, 15, 18, 19, 20 మొత్తం 20 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాసే ముందు ఏంటంటే ఇది మత్తేబమా లేదంటే ఉత్పలమాల అనేటటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మొదట ఈ 3 మాత్రం మీరు లఘువు, గురువు అని గుర్తుపెట్టుకోండి ఒకసారి. ధా అనేటటువంటిది ఉంది కదా, ఇది లఘువు. అలాగే రా అని ఉంది కదా, అది కూడా లఘువే. లో ఇది దీర్ఘం ఉంది కదమ్మా, ఓత్వ దీర్ఘం ఉంది కాబట్టి ఆ విధంగా దీర్ఘాలు ఉంటే గురువులు అవుతాయి. అలా కాకుండా హ్రస్వ అక్షరాలు ఎటువంటి దీర్ఘాలు లేనివైతే లఘువులు అవుతాయని తెలుసు కదా మీ అందరికీ. ఆ విధంగా ఏంటంటే ఈ ఓత్వ దీర్ఘం అనేది ఉంది కదమ్మా, ఓత్వ దీర్ఘం కాబట్టి మనం ఇక్కడ గురువు అనేది గుర్తించుకున్నాం. ఇప్పుడు ఈ 3 గణాలు ఈ ఉన్నటువంటి ఈ పద్మచక్రంలో ఎక్కడున్నాయో చూద్దాం. లఘువు, లఘువు, గురువు, లఘువు, లఘువు, గురువు కదా, సా దగ్గర ఉందన్నమాట. కాబట్టి సగనం ఇక్కడ సా వచ్చింది. ఇప్పుడు సా అంటే మత్తేబంలో సా ముందు వస్తుంది కాబట్టి మనం ఇది మత్తేబం అని గుర్తించవచ్చు. ముందు మత్తేబం అనేటటువంటి పేరు రాసేసి ఇప్పుడు సభరణమయవ అనేటటువంటివి ఇక్కడ రాసేసుకోండి. సభరణమయవ. ఓకే, ఇప్పుడు మీరు గురు లఘువులు గుర్తించాలి. భగనానికి ఏమొస్తుందో చూడండి. ఇక్కడ గురువు, లఘువు, లఘువు కాబట్టి గురువు, లఘువు, లఘువు. అలాగే రగనం గురువు, లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు. ఓకే, నా అంటే 3 లఘువులు వచ్చినాయి చూడండి. లఘువు, లఘువు, లఘువు. మా అనేటటువంటి గణానికైతే గురువు, గురువు, గురువు 3 గురువులు ఉంటే మగనం. ఓకే, నెక్స్ట్ యా అనేటటువంటి గణం చూస్తే లఘువు. ఎప్పుడు కూడా ఈ విధంగా సర్కిల్ ఈ విధంగా అవ్వాలి. ఓకే, సో యగనం అనేటప్పటికి లఘువు, గురువు, గురువు, లఘువు, గురువు, గురువు. వగనం అనేటప్పటికి మీకు ఇందాకే నేను ఉత్పలమాలలో చెప్పాను కదమ్మా, ఫస్ట్ది ఏమో లఘువు వస్తుంది, తర్వాత గురువు వస్తుంది. ఇక్కడ కూడా అంతే కదా, లఘువు, గురువు, ఏత్వం ఉంది కాబట్టి గురువు అన్నమాట. సో ఈ విధంగా మనం సభరణమయవ అని చెప్పి రాసుకుంటాం. అదేవిధంగా మనకి మొదట ఇచ్చినటువంటి 3 అక్షరాల్లో మనం లఘువులు, గురువులు గుర్తించేటప్పుడు బా అనేది వచ్చిందనుకోండి, అది భరణభ భరవ అవుతుంది, ఉత్పలమాల పద్యపాదం అవుతుంది. అయితే మీరు ఇప్పుడు మసజసతగా, సభరణమయవ, అదేవిధంగా నజభజ జజ్ర ఇవన్నీ కూడా మాకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంది అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా చెప్తాను మీకు. ఉ బా, చ నా, సా మా సా
సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఉబ, చెన, సమ, మస. ఉబ, చెన, చేప శన గుర్తుపెట్టుకోండి, చెన, శమ, అలాగే మస. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మత్తేబానికి ఫస్ట్ సా వస్తుంది, సభరణమయవ. సార్థూలానికి మా వస్తుంది, మస జస తతగా. చా అనేది ఉందనుకోండి, చంపకమాలకి నా వచ్చింది కాబట్టి నజభజ జజరా. ఉత్పలమాలకి భా వస్తుంది కాబట్టి భరణభ భరవ. ఈ విధంగా కూడా మీరు 2 అక్షరాలు చెప్పినా గుర్తుపెట్టుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా మీరు ప్రిపేర్ అయితే 2 మార్కులు ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.